హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే విధంగా బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉండే గుంత పొంగనాల రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. దీన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నానిన తర్వాత కూడా ముద్ద ముద్దగా అవ్వకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అందుకని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందామండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక కప్పు మజ్జిగ తీసుకున్నాం ఇక్కడ. మీరు కావాలంటే అరకప్పు పెరుగు, అరకప్పు మజ్జిగైనా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక కప్పు మజ్జిగ తీసుకున్నాను. దీన్ని మొత్తం మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నామండి. వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము కొంచెం బరకగా. ఈలోగా మనకి ఇది నానుంటుంది చూద్దాము. ఇది మనకి నాని కొంచెం గట్టి పడిపోయిందండి. దీంట్లో కొంచెం నీళ్ళైతే వేసుకుందాం, మరీ ఎక్కువగా కాకుండా. చూడండి మనకి కొబ్బరి మసాలా అనేది ఇలా కొంచెం బరకగా ఉండాలనమాట. దీన్ని ఇప్పుడు నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకుందాము. కొంచెం కరివేపాకు, ఒక్క పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నామండి, దాన్ని కూడా వేసుకుందాము. ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాం. ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిపేసుకుందామండి చక్కగా మిక్స్ అయ్యే విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక చిన్న తాలింపు అయితే వేసుకుందామండి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఒక చిటికెడంతా ఇంగువ వేసి తాలింపు వేసుకొచ్చుకున్నామండి. ఆ తాలింపుని కూడా దీంతో పాటు వేసేసుకుందాము. మనకి మినపప్పు వేసుకోవటం వల్ల తినేటప్పుడు మనకి కమ్మగా ఉంటుందన్నమాట. మరీ గట్టిగా ఉందండి. కొంచెం నీళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకుని కలుపుకుందాము. ఒక చిటికెడంతా వంట సోడా వేసుకుందామండి. అప్పుడే మనకి చక్కగా మంచిగా పొంగుతాయి అన్నమాట. మొత్తం మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోగా గుంత పొంగనాల పెనం పెట్టుకుందామండి. దాంట్లో నూనె వేడెక్కిన తర్వాత వేసేసుకొని మరీ పైదాకా కాకుండా కొంచెం ఖాళీ ఇచ్చి వేసుకుని ఉడికేటప్పటికల్లా పైదాకా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు చేసుకోవటం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుందండి దీనిలోకి. అంతేనండి, చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందనమాట. రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందామండి. మనం పచ్చి కొబ్బరి అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, ఈవినింగ్ డిన్నర్‌లో కానీ, లేదంటే స్నాక్ టైమ్‌లో తినాలన్నా గానీ చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. దోస పిండి, ఇడ్లీ పిండితో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. అదేనండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి.
అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎక్కడ పచ్చిదనం లేకుండా చాలా టేస్టీగా ఉందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.